విశాఖలో టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా క్షత్రియులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజుకి బాసటగా నిలుస్తున్నారు. క్షత్రియులను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అత్యుత్తమ నిజాయితీ గల రాజకీయ నాయకుల్లో ఒకరైనటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి పైన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మరి సింహాచలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అశోక్ గజపతిరాజు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరి అటువంటి వ్యాఖ్యల నుంచి ఇలాంటి వ్యక్తులు మరి ఎందుకు పనికిరాని వ్యక్తులు 4 పార్టీలు మార్చిన వ్యక్తులు మరి అశోక్ గజపతిరాజు గారు లాంటి మహోన్నతమైన కుటుంబం, ఎంతో గొప్పదైన కుటుంబం. భారతదేశంలోనే రాజకుటుంబాలు చాలా ఉన్నాయి. అందులో విజయనగరం మహారాజు అంటే ఒక ప్రత్యేకమైన కుటుంబం. ఆ కుటుంబం కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఈవెన్ ఈ ఆంధ్రప్రదేశ్లోనే విద్యా చదువులు ఎంతమంది ఏం మాట్లాడినా దానికి అతనికి ఎటువంటి ఇది జరగదు. అందుకని అతను పునీతుడు. అతను మరి విధ్వంసం జరిగింది. ఆ దేవాలయాల్లో విధ్వంసం జరిగిన ప్రతి చోట చైర్మన్ తొలగించారా? చెప్పండి. విజయవాడ సింహాలు మాయే, వెల్లంపల్లి ఇంటి ముందున్న సింహాలు, వెండి సింహాలు మాయమే. దానిపైన మరి అక్కడుండే చైర్మన్ తొలగించారా? చెప్పమనండి వెల్లంపల్లి వాళ్ళని. ఇలాంటి వ్యక్తి ఎందుకు పనికిమాలిన వ్యక్తి మరి అశోక్ గజపతిరాజు గారిని దుర్భాషలు ఆడుతాడా? అలాంటి వ్యక్తిని మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే అతన్ని బర్తరఫ్ చేయాలి. అతను వచ్చి అశోక్ గజపతిరాజు గారికి క్షమాపణ చెప్పాలి, తక్షణమే చేయాలని చెప్పి. లేకపోతే ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వం మరి భూమట్టం అయిపోతుంది.